ఇండస్ట్రీలో 3 రకాలైన హిట్స్ ఉంటాయి. హిట్స్ ఒకటి, సర్ప్రైజ్ హిట్స్ ఉంటాయి, రేర్గా సెన్సేషనల్ హిట్స్ కూడా ఉంటాయి. ఇది సినిమా హిట్ అవడం సర్ప్రైజ్ అని అప్పుడే మార్కెట్కి చెప్పాను నేను. ఇట్ నాట్ ఎ సర్ప్రైజ్ హిట్. ఇది హిట్ అవుతుందని మేమందరం కూడా మనస్ఫూర్తిగా అనుకున్నాం ఈ సినిమా ఆ కెమిస్ట్రీ పనిచేసినప్పుడు. కానీ ఇంత సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను కూడా అనుకున్నాను. ఎవరు అనుకోలేము, ఊహించలేము. రేర్ హ్యాపెనింగ్స్, థండరింగ్. ఇందాక మహేంద్ర గారు చెప్తున్నాను, థియేటర్లో వేవ్ లాగా ఉందండి. ఇట్లా జనం లేచి లేచి పడుతున్నారు సీట్లలో. ఇప్పుడు చిత్రమందిరం ఇట్లాంటి సినిమాలు కొన్ని చూశాను. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. ఇవాళ ఇండస్ట్రీ అంతా సంతోషంగా ఉంది. ఇట్లాంటి హిట్ రావడం అనేది, హిట్లో ఒక భాగంగా ఇంకొక సెన్సేషన్ హిట్ రావడం అనేది ఇండస్ట్రీ అంత సంతోషంగా ఉంది. ఇది రాష్ట్రాలు సంతోషంగా ఉంది. అబౌట్ మీ మారుతి గారు ఫస్ట్ టైం అండి మూవీ. సో నాకు జెన్యున్గానే కొంచెం టెన్షన్గా ఉండింది. బికాజ్ చాలా విన్నాను దట్ కామెడీలో పీక్ అని. సో క్యారెక్టర్ అంతా విన్న తర్వాత నాని గారుతో సహా అనేసరికి చాలా కంఫర్టబుల్ వచ్చింది. ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ పిల్ల జమీందార్ అండ్ ఇంకే సినిమా అన్నా మర్చిపోయా, జెండా పికప్, సారీ, సక్సెస్ మ్యాటర్స్ వాటెడ్. సో జెండా పికప్ రాజు. సో రియలీ చాలా కంఫర్టబుల్. సో లక్కీలీ అన్నిట్లో నాకు మంచి పేరు వచ్చింది. అంటే రివ్యూస్లో కూడా నా గురించి ఒక లైన్ రాశారు దేవుని దయ వల్ల. సో లావణ్య గారితో కూడా ఒక చిన్న సెంటిమెంట్ ఉంది. ఆమెతో దూసుకెళ్తా చేశాను, మంచి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ ఈ సినిమా కూడా. సో అందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ లాట్ సార్ మారుతి గారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇంత పెద్ద హిట్ చేసిన బెలబెల మగాడు, ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రజలందరికీ టీం తరఫున థ్యాంక్స్. ప్రతి ఒక్క ఆడియన్స్కి, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి వెరీ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ మా టీం అందరి తరఫు నుంచి చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అందరికీ కంగ్రాట్స్. యాక్చువల్గా వచ్చేసి మధుకి హస్బెండ్గా మూవీలో కూడా నేనే వాయిస్ చేయని అందరూ అనుకున్నారు. సో బిహైండ్లో కూడా నేను ఉన్నాను. మెయిన్గా చెప్పాలి ఏంటంటే, జనరల్గా ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ ఉమెన్ అంటారు. ఇక్కడ వచ్చేసి నేను ప్రూవ్ చేశాను అనమాట, ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ కూడా మ్యాన్ ఉంటాడని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అబ్బాయిది ఫస్ట్ సినిమా మూర్తి గారు డైరెక్ట్ చేయడం, అంటే షూటింగ్లో ఫస్ట్ జరిగింది ఇదే సినిమా అనమాట. మోసగాడు సినిమా చేసిన దానికి ముందే ఇది షూటింగ్ జరిగింది. సో నిజంగా మా అబ్బాయి చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. ఒక ఫస్ట్ చేసిన సినిమానే మంచి సక్సెస్ అవ్వడం. అండ్ థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చినట్టు బ్రేక్ మా అబ్బాయి కూడా ఒక చిన్న బ్రేక్ ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ నాకు నా సినిమా 100 days ఆడిన దానికన్నా కూడా ఇంకా హ్యాపీగా ఉంది. ఎందుకంటే వీడిని ఫస్ట్ టైం వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి నువ్వు చేసావా సినిమా అని చెప్పి దాని గురించి మాట్లాడినప్పుడు మురిసిపోతుంది, ఇలా మురిసిపోతూ ఉండేవాడు. సో ఇట్స్ లైక్ వెరీ ఫాండ్ మెమరీస్. డెఫినెట్గా నాతో పాటు ఉండిపోతాయి. The first line I learned after coming to Telugu industry, Andarki Namaskaram, is చాలా important. After Andhadha Rakshasi, I took a long break and I felt that people had actually lost their hopes on me, which they didn't. My fans kept me going, and I'm really happy that Maruti sir also believed in me and gave me this beautiful character, Nandana. So out of my 3 movies, my first character, Miduna, and now this, people are calling me Nandana. So I feel really pleased and I feel really proud. So thank you so much, Maruti sir, for believing in me. And I'm really very happy to be a part of GA2 because it belongs to most prestigious production houses in Telugu industry. So when sir told me that these 2 production houses are producing our movies, so I was like on cloud 9. And also thanks Maruti sir for giving me a chance to work with Nani, because I always admired his work and I think I've watched all of his movies. So I always felt he's one of the best actors we have in Telugu industry. So after working with him, I felt that I've become a better actor. I say this a lot of times. సక్సెస్ అనేది అంటే నాకు ఇట్లా ఈ సక్సెస్ మీట్స్కి వస్తాను రావడం, ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ ఒక సక్సెస్ మీట్ గురించి ఇలా వచ్చి మీతో మాట్లాడడాన్ని ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. సో ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత జర్నీ, ఇంత చూసిన నాకు ఈ సక్సెస్ మీట్ ఇంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే మిగిలిన ఈ చిన్నవారందరికీ
ఎంతో వాళ్ళు చెప్పిన ఒక్కొక్క మాట ఇందాక నుంచి ఇంకా మారుతి మాట్లాడలేదు, ఆ తర్వాత మాట్లాడతావా? సో మొదట మారుతి ఇతరుల బాడీ లాంగ్వేజ్ చూస్తాడు అనుకుంటాను. మారుతి చెప్పినప్పుడు కథ నేను నవ్వి ముందు పడిపోయి ఉండేవాడిని. తర్వాత నాకు మారుతి ఎక్కువ అబ్జర్వ్ చేస్తానికి రషెస్ చూస్తున్నప్పుడు నన్ను వాచ్ చేస్తూ ఉండేవాడు దాన్ని. అంటే ప్రతిదానికి నేను ఏమి రియాక్షన్ ఇస్తూ ఉంటానా అని చెప్పి. నాకు మామూలుగా నేను జనరల్గా లైటర్ వెయిన్ పర్సన్ని, కామెడీ అంటే ఇష్టం. మా ఫ్యామిలీ, మా నాన్నగారు కామెడియను. అది కాకుండా నాకు ఈ సరదాగా ఉండడం, నవ్వుకోవడం, అసమానం నవ్వుతూ ఉండడం ఇవన్నీ ఇష్టం. సో ఈ మారుతి ఈ బాడీ లాంగ్వేజ్ని బట్టి కొంత ఎడిట్ చేశాడని నాకు అర్థమైంది. తర్వాత నేను చూసేటప్పుడు కొన్ని చిన్న హైలైట్స్ చెప్పాలి. ఇటువంటి అకేషన్స్ ఇంకా 1-2 వచ్చినా కూడా నేను మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఈ సినిమాలో చేసినందుకు కొన్ని హైలైట్స్ మటుకు చెప్పాలి. నాని ఒక సీన్లో ఒక 4.5 నిమిషం పాటు ఒక సీన్ ఉంది. ఆ సీను అయిందా అని మారుతిని అడుగుతూ ఉండేవాడిని. ఇది అయింది అన్న తర్వాత ఒకసారి నాకు ఆ సీను పంపించు అన్న, పెన్ డ్రైవ్లో పంపించాడు. చూసి ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్, అంటే ఇంతకుముందు మంచి యాక్టర్ అని అనుకున్నాను. ఆ సీన్ చూసి 4.5 నిమిషాల సీను, ఈజ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అవర్ తెలుగు ఇండస్ట్రీ హ్యాస్. మెయిన్ ఏంటంటే నాకు ఒక చిన్న కొత్త జంట ఒక మంచి హిట్ అయినా నేను అనుకున్నంత రేంజ్కి రాకపోవడంతో నాకు చిన్న వెళ్తూ ఉండేది. యాక్చువల్లీ గీతా ఆర్ట్స్ ఆఫీస్లో నేను గీతా ఆర్ట్స్ ఆఫీస్లోకి ఒక మంచి, అంటే నా మాతృ సంస్థ కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు చాలా ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని వెళ్ళాలనే ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. హిట్ కొట్టిన తర్వాత మొన్న వెళ్ళాను. యాక్చువల్గా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఓ భయం ఉండేది, ఇదివరకు తీస్తున్నా తీసేవాళ్ళరా అన్నట్టుగా చూసేవాళ్ళేమో ఇదివరకు. కానీ మొన్న వెళ్ళినప్పుడు మాత్రం చిన్న బొకే, అందరూ అన్న టీ తాగుతావా ఎప్పుడు అడుగుతుంటారు, కానీ స్పెషల్ టీ అడిగి చాలా గౌరవం పెంచేశారు. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. అట్లాగే నా ఫ్రెండ్ వంశీ నేను వాసు కలిసి ముగ్గురు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. కొన్ని సినిమాల్లో డబ్బులు వచ్చాయి, కొన్ని సినిమాల్లో డబ్బులు పోయాయి. కానీ వంశీ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్, అంటే నాకు తెలిసిన ప్రొడ్యూసర్లు ముగ్గురిని ఒకే సినిమాకి వాడేస్తున్నాను. అంటే ఈ సినిమా ఏదన్నా కొంచెం తేడా వస్తే ముగ్గురు ఎగిరిపోతారు ఒక్క దెబ్బకి. ఆ భయం ఒకటి ఉండేది. అది చెప్పేవాడిని కదా, అంటే ఒక అరవింద్ గారు, ఒక వాసు, ఒక వంశీ, ఒక 2 పెద్ద సంస్థలు ఒక దెబ్బకి ఎగిరిపోతాయి ఏదైనా తేడా వస్తే. అట్లా యాక్చువల్గా నాకు ఫస్ట్ రోజు టాక్ రాగానే ఫస్ట్ వంశీ ఆఫీస్కి వెళ్ళాను. నిజంగా వంశీ కళ్ళల్లో ఆనందం చూసి చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే రోజు మేము మాట్లాడుకుంటున్నాం, అంటే రోజు తిరుగుతున్నాం, ఆర్టిస్టులు అందరం చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాని గారు ఇచ్చిన ధైర్యం నిజంగా నాకు ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నా లేకపోయినా ఒక నాని ఉన్నాడని గౌరవంగా చెప్పుకుంటాను. ఆ హీరో, ఎందుకంటే నేను ఏ రోజు ఏ కత్తి తీసుకెళ్ళిపోయినా ఆయన చేస్తాడనే ఒక నమ్మకం నాకు అంత ఇచ్చాడు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా, ఒక మంచి వెల్విషర్ లాగా ఆయన వెనకాల నుండి నడిపించాడు. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేదు, చెప్తే ఫార్మాలిటీ కట్ అయిపోతాను. బట్ ఎందుకంటే నాకు సినిమా జరిగేటప్పుడు చిన్న మంచి సజెషన్స్ ఇచ్చి ఈ సినిమా ఒక మంచి రేంజ్లో నిలబడడానికి ముఖ్య కారణమైన. అట్లాగే మెయిన్ నా డైరెక్షన్ డిపార్ట్మెంటు, ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలని చెప్పి నా కో డైరెక్టర్ జగత్, అట్లాగే రాజేష్, అట్లా ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను నిజంగా నేను ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అందరికీ. అలాగే నా ఎడిటర్ ఉద్దవ్కి, అట్లాగే ఈ సినిమా ఈరోజు చాలా బాగుందని చెప్తున్న సినిమాటోగ్రాఫర్ నిజార్ షఫీకి, గోపి సుందర్ జస్ట్ అక్కడి నుంచి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన ఫోన్ చేసి చెప్తున్నాడు బ్లాక్ బస్టర్ అంట, ఆ సినిమా చాలా బాగుందంటని. అందరికీ పేరు నా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులు అందరికీ కూడా పేరు చాలా థ్యాంక్స్. మెయిన్ అందరికంటే ముఖ్యంగా యూఎస్లో ఉన్న ఆడియన్స్కి, ఫస్ట్ అక్కడ ప్రీమియర్ షో వేసిన తర్వాత పొద్దున్న మార్నింగ్ 6 o'clockకి, అంటే బిఫోర్ డే నుంచి కొంచెం చిన్న టెన్షన్ ఉండేది. కామెడీ కనెక్ట్ అవుద్దా, చూస్తారా, ఎట్లా ఉంటుంది, అంటే చాలా లైటర్వి చిన్న సబ్జెక్ట్ చేసింది, ఎలా ఉంటుందని చిన్న భయం ఉండేది. మార్నింగ్ 6 o'clock ఫోన్ చేసి, సార్ సినిమా చాలా బాగుంది సార్, అసలు చాలా లాస్ట్లో ఇచ్చిన ట్విస్ట్ బాగుంది సార్ అని వాళ్ళు చెప్తుంటే, అక్కడ వాళ్ళకి మాకు కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అవుద్దా అని ఒక డౌట్ వేసాడు. మళ్ళీ అదొక భయంతో అట్లా రన్ అయ్యేది. నిజంగా అక్కడ ఒక మిడిల్ రేంజ్ బడ్జెట్ మూవీ
ఒక మీడియం బడ్జెట్ మూవీ 1 million కలెక్ట్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఈజీ. ఇది ఫస్ట్ టైం అని చెప్పి తరుణ్ ఆదర్శ్ ఆయన ట్వీట్ చేశాడు. నిజంగా ఆ సినిమా నా సినిమా అవటం చాలా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు అంటే ఈ సినిమాకి వచ్చిన కాల్స్ కానీ ఈ సినిమాకి వచ్చిన కంగ్రాట్స్ కానీ నాకు ఇంతవరకు స్టిల్ నా ఫోన్ ఇప్పటికీ మోదుంది. ఇంకా అంటే నాకు ఫస్ట్ డే అసలు అలాంటి వినాలని చాలా ఆశ ఉండేది. దాని తర్వాత చచ్చిపోయింది, అమ్మ ఇంకెన్ని వింటామని. అలా 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 రోజు ఇంకా సైలెంట్లో పెట్టేసా ఫోన్. ఇంకా అంటే ఇదివరకు థ్యాంక్ యూ చెప్పడం చాలా సరదాగా ఉండేది. ఇంకెన్ని ఇస్తామని చేయనప్పుడు పుట్టింది. అంత అన్ని కాల్స్ అన్ని ఇవి దీనికి వచ్చినాయి. నిజంగా అంటే మొన్న శ్రీరాములు థియేటర్కి వెళ్తే అసలు ఏదో పెద్ద అద్భుతం జరిగినట్టుగా నవ్వుతున్నారు. నాకు భయం వేస్తుంది, ఆ నవ్వు నిజమా కాదా, గబ్బుకుని ఎవడన్నా లేచి వెళ్ళిపోతే మళ్ళీ నేను చూడలేక సినిమా కూడా చూడట్లా లోపలికి వెళ్ళి. నాకు చిన్న భయం ఏంటంటే నేను కూర్చున్నంతసేపు, అందుకే నేను ఏంటంటే కామెడీ సీన్ జరిగేటప్పుడు లోపలికి వెళ్ళి వచ్చేసేవాడిని. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా కొంచెం డౌన్ అయితే ఎవడన్నా లేచి వెళ్ళిపోతే మళ్ళీ అదొక టెన్షన్ అని, ఎవడన్నా ఫోన్ మాట్లాడుకుంటున్నా అదొక టార్చర్ అని సినిమాకి వెళ్ళడం మానేశారు. అందుకని బట్ ఒక్కొక్కళ్ళు ఫోన్ చేసి సార్ జంధ్యాల గారిలాగా తీశారు అని అలాంటి మహానుభావుడితో పోల్చడం అనేది నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం నేను. అంటే నేను మీకు చెప్పడానికి కాదు కానీ చిన్నప్పుడు జంధ్యాల సినిమాలు పిచ్చి పట్టినట్టు చూసామండి, వేరే సినిమాలు కూడా కాదు. హై నాయక ఎన్నిసార్లు చూశాను, వివాహ భోజనం ఎన్నిసార్లు చూశాను, వంశీ గారి సినిమాలు, జంధ్యాల సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు ఇవి చాలాసార్లు చూసేవాడిని. మేబీ తెలియకుండా నాలో ఆ కామెడీ టింజ్ అనేది వచ్చిందేమో. బట్ అది నిజంగా ఈరోజు నాకు చాలామందికి అన్నం పెడుతుంది ఆ సినిమాలు చూడటం వల్ల. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఒక మంచి సక్సెస్ ఇచ్చామనే ఒక ఆనందం, జెన్యూన్ హిట్ అయిందని ఒక చిన్న సంతోషం, చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ఎంటైర్ టీమ్కి చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే మెయిన్ వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ కామెడీ చాలా బాగా చేశాడు. అంటే నాకు వీళ్ళందరూ నా రేంజ్కి యాక్చువల్గా పెద్ద ఆర్టిస్టులను తీసుకోవడం ఇదే. అలాంటి ఆర్టిస్టులు అందరూ వచ్చి ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఈ సినిమాని ఫస్ట్ డే నుంచి మోసుకెళ్ళి నేను ఒక మంచి సినిమా తీస్తే బాగుండని ఆశించిన నా మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. తప్పకుండా ఇక నుంచి మంచి క్లీన్ సినిమాలే తీస్తాను, మీకు ప్రామిస్ చేస్తున్నాను. నెక్స్ట్ నా వైపు నుంచి ఎలాంటి డబుల్ మీనింగ్ వచ్చినా మీరు వచ్చి వాయి తీసి ఇచ్చినాను, క్లియర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మంచి సినిమాలు తీసిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎదురుకొచ్చి ఇష్టం తను ఎప్పుడు ఒక చిన్న వెనకే ఉండి ఉండడానికి ఎంజాయ్ చేస్తాడు. బట్ ముందుకు ఎందుకు రావాల్సి వచ్చిందంటే మార్తి గురించి ఒక్క విషయం చెప్పాలండి. నాకు బాగా గుర్తు, ఈ రోజుల్లో సినిమాకి వచ్చి కథ చెప్పాడు. కథ బాగానే ఉంది, ఏదో కొంచెం బాగా సెట్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఏదో 5D అంటున్నాడు, 30 లక్షల సినిమా చేసేస్తాను అంటున్నాడు, ఏంటి అని చెప్పి మొన్నటి మార్నింగ్ ఫోన్ చేశారు. ఈరోజు కథ చెప్పాడు, మొన్నటి మార్నింగ్ ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అంటే షూటింగ్లో ఉన్నాను అన్నాడు. షాక్ అయ్యా, హీరో ఎవరు అన్న. ఇంకా హీరో డిసైడ్ అవ్వలేదు, ఆఫీస్లో ఎవడో ఉన్నాడో ఆయన పెట్టి తీస్తున్నాను ప్రజెంట్ అయితే. అప్పుడు నేను 100%లో చేసేసి ఉన్నా సినిమా. ఒక్కసారి భయం వేసింది నాకు. భయం వేసి లొకేషన్కి వెళ్తే అంటే మా లొకేషన్ ఏంటంటే ఒక 40-30 కార్లు, డీసీఎంలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక 2 స్కూటర్లు, ఒక చిన్న ఎల్ఈడి లైట్ ఏదో ఉంది, ట్రాలీ చూస్తే 2 పైపులతో కట్టి, మన ప్లాస్టిక్ పైపులు ఉంటాయి కదా, దాని కట్టి ఏదో గీస్తున్నాడు ఇలాగ. ఏంటి లేదంటే ట్రాలీ అన్నాడు. అలా చూస్తే ఏదో టార్చ్ లైట్ టైప్లో లైట్లు ఉన్నాయి. ఏంటి అంటే లైటింగ్ అన్నాడు. ఇది ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా లొకేషన్కి వెళ్తాం మానేశాను నేను. మానేసిన తర్వాత ఎడిటింగ్ రూమ్కి పిలిచి చూశాక ఏం అర్థం కాలేదు నాకు. సినిమా తిట్టా, ఏంట్రా ఏం తీసా సినిమా, ఇది సమస్య లేదు, ఇది ఆడద్దు, దీన్ని ఏదైనా చేసి ముందు అమ్మేసి ఎంత అంత. అప్పటి నుంచి ఆడు కాల్స్ మొదలు ఎవడో 50,000 కడుతున్నాడు, ఇచ్చేసాను ముందు అర్జెంటుగా. అలాగా ఈ 30 లక్షలు పెట్టిన సినిమాకి 29 లక్షల రూపాయలు బిజినెస్ చేస్తే ఆ 1 లక్ష రూపాయలు లాస్ బయటపడిపోవారని చెప్పి చాలా ఆనందంగా ఫీల్ అయ్యి మొన్నటి మార్నింగ్ గూగుల్ థియేటర్కి వెళ్ళాను. వెళ్ళి చూస్తే నా జీవితంలో చాలా నేర్చుకున్నాను ఆ ఒక్క మార్నింగ్ షో. అంటే మనం ఒక లూప్లో ఫిక్స్ అయిపోయి ఎన్ని తప్పులు చేస్తాం అనేది. ఆ థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత నాకు బాగా గుర్తు, వీడు ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాడు, ఈ నోట్ అంట మాట రాలేదు, అంటే వీడికి ఎంత జీవితంలో లాస్ చేశానో నాకు ఆడు అక్కడ కారు దిగి వస్తున్నాడు, అప్పుడు అర్థమైంది నాకు నడిచి వస్తుంది. ఒక మనిషి జీవితంలో నేను ఇంత తక్కువ అంచనా వేసి ఇంత దెబ్బతిన్నాను అంటే నిజంగా ఆ సినిమా నేను రిలీజ్ చేస్తుంటే ఆ రోజుల్లో నాకు ఒక 4-5 కోట్ల రూపాయలు మిగిలేది, వాడికి ఒక ఇంచుమించు బోలంత డబ్బులు మిగిలేవి. కానీ ఒక చిన్న జడ్జిమెంట్లో నేను చేసిన మిస్టేక్ నా లైఫ్లో ఎక్కడో కరెక్ట్ చేసుకోవాలంటూ వచ్చాను. అది భలే మా వాడితో కరెక్ట్ చేసుకున్నాను ఈరోజు. అంటే
కానీ 3 సినిమాలు నేను ఎడిటింగ్ రూమ్లో చూసాను. ప్రతి సినిమా నాకు చూపిస్తాను ఎడిటింగ్ రూమ్లో. చూసి ప్రేమ కథ చిత్రానికి వాడిని 25-30% జడ్జ్ చేయగలిగాను. ఇది ఈ 2 రీల్ ఏదో బాగుంటుంది అని. కానీ ఈ సినిమాకి వచ్చినప్పుడు మాత్రం నాకు తెలిసి మాత్రం చెప్పాలి ఒక 80% వరకు జడ్జ్ చేయగలిగాను. ఈ బాగుంటారు కొన్ని అది తీసేసి కూడా లేదురా బాబు నీవేం తీకు, నీ థియేటర్లు ఎలా పెడతా నాకు తెలియదు, అది ఉంచేసే అని చెప్పి. భలే భలే మగాడి అంటే బీబీఎం అనుకున్నాం ఈ సినిమా పేరు. బీబీఎం అంటే భలే భలే మగాడి అని మేము ఫిక్స్ అయ్యాం. మీరందరేమో బీబీఎం అంటే బ్లాక్ బస్టర్ మూవీ అన్నారు. సో నాకు మా దానికంటే మీదే నచ్చింది, అదే కంటిన్యూ చేద్దాం. అండ్ అంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాకి నాకు అంటే ఫస్ట్ సినిమా బిగిన్ అయినప్పటి నుంచి ఏ రోజు ఇప్పుడు దాకా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదంటే యాక్టింగ్ కానీ వాటర్ పర్ఫార్మెన్స్ కానీ పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నా పని అయిపోయింది. అంటే మిగతా సినిమాలన్నిటికీ కొంచెం చివరి దాకా ఏదో ఒక టెన్షన్ ఉండేది, సరిగ్గా వెళ్తుందా ప్రేక్షకుల ముందుకి, సరిగ్గా ప్రజెంట్ చేయగలుగుతున్నావా, ఇలా 100 టెన్షన్ ఉండే భుజం మీద. ఈసారి మాత్రం చాలా రిలీవ్డ్గా ఉన్న రిలీజ్ ఉంది. అండ్ అది ఈ రోజు దాకా అది ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తూనే ఉంది, ఆనందం కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు నన్ను కొంతమంది నీకు పెద్దగా సపోర్ట్ ఏం లేదు కదా ఇక్కడ, నువ్వు కష్టం అని చెప్పారు. ఇంత మంచి టీము, ఇంత మంచి కథ, ఇటువంటి టెక్నీషియన్స్ సపోర్ట్ చేయడానికి ఉండి, అది ఇలాంటి హెల్తీ మీడియా అలాంటి సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఉండి, అన్నింటిని మించి ఇలాంటి సినిమాకి ఇంత పెద్ద సక్సెస్ని అప్పచెప్పిన ప్రేక్షకులు ఉన్నప్పుడు అంతకు మించిన సపోర్ట్ ఎవరికి అవసరం లేదు. సో ఐ థింక్ ఐ వాంట్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంటే అందరికీ పేరున థ్యాంక్స్ చెప్పనుకున్నా, మా ప్రొడ్యూసర్స్కి అండ్ నా కో స్టార్స్కి, మా టెక్నీషియన్స్ అందరికీ. వీళ్ళందరూ నాకు భలే మాకు అడిగిస్తే మీరందరూ దాన్ని ఒక బ్లాక్ బస్టర్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్విట్టర్లో సోషల్ మీడియాలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అసలు ఫోన్ మోగడం ఆగలేదు. అండ్ ఫోన్ చూసి సైట్ వచ్చేసేటట్టుంది, అంతగా చెక్ మెసేజ్లు ఫోన్లు ఏదో ఒకటి వస్తూనే ఉన్నాయి. అండ్ నాకు అన్నిటికంటే ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏంటంటే అంటే ఇప్పుడు ఈ అంటే ఈ $1 million ఆ నంబర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ దానికంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఇస్తుంది ప్రతి వాళ్ళు ఆ కాంప్లిమెంట్స్లో. అంటే మామూలుగా సినిమా బాగుంది భయ్యా, బాగా చేశారు ఇలాంటివి ఏం చెప్తారు. మా సినిమాలో ఉన్న రకరకాల డైలాగుల్ని వాడి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఎంత నవ్వుకున్నావు అంటే భయ్యా మర్చిపోయాను, ఇలాంటివన్నీ చెప్తున్నారు. ఇది సక్సెస్ కాదు భయ్యా, ఇది అంతకు మించి అని మా సినిమాలో ఉన్న డైలాగ్స్నే వాడుతున్నారు. అంటే ఎంతగా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయని అరే దీనికి ఎందుకు నవ్వుతున్నారు అన్న ప్లేస్లో కూడా నవ్వుతున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయని బోల్డ్ అని డైలాగులు బాగా ఎక్కేసినాయి. అంటే డే టు డే కాన్వర్జేషన్లో వాడేసే అంతగా క్లిక్ అయినాయి.